హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. జై వాసవాంబ. మేము వాసవి మహిళా మండలి వాళ్ళము 10 సంవత్సరముల నుంచి శాకాంబర అలంకారం చేస్తూ ఉన్నాము. అమ్మవారికి ప్రజలు సంతోషంగా ఆనందంగా అష్టైర్వేశ్వరులతో ఆయురార్థాలతో బాగుండాలని కోరుకుంటూ మేము ఈ శాకాంబర అలంకారం చేస్తున్నాము. ఎవరు గుంతకల్లో చేయనట్లుగా మేము బ్యాండ్తో అందరి అమ్మవారికి సారె తీసుకొని వచ్చినాము. ఈ అవకాశం ఇచ్చిన మా అరవేశ సంఘం వాళ్ళకి కృతజ్ఞతలు. మా శ్రీ ఆర్యవేశ మహిళా మండలి సభ్యులందరూ అమ్మవారికి సారె తీసుకొని వచ్చారు. గుంతకల్లోనే ఇంతవరకు ఎవరూ చేయని విధంగా మేళ తాళాలతో రామస్వామి గుడి దగ్గర నుంచి ఇక్కడికి సారె తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆడపడుచులాగా భావించి అమ్మవారిని ఈ సారె తీసుకొని వచ్చారు. ఆ సంతోషం మా మండలి సభ్యులందరికీ కనపడతా ఉంది. తర్వాత మేము శాకాంబరి అలంకారం చేశాం కదా. ఆ శాకాంబరి అలంకారం వెనకలో ఒక కథ ఉంది. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి పురాణాలు అవన్నీ ఎత్తుకెళ్ళిపోతాడు. అప్పుడు ప్రజలందరికీ యజ్ఞ యాగాదులు లేక వర్షాలు లేక 100 సంవత్సరాలు కరువు కాటకాలు వస్తాయి. అప్పుడు ప్రజలందరూ చాలా దీనావస్థలో ఉన్నప్పుడు ఋషులందరూ పోయి అమ్మవారి కోసం ప్రార్థన చేస్తే అమ్మవారి ప్రత్యక్షమయ్యి తన నయనాలతో ప్రజలందరినీ కాపాడుతుంది. అప్పుడు అందరూ ఆమెను శతాక్షి అని పిలుస్తారు. ఆమె తమ బిడ్డల ఆకలి అందరం తీర్చడం కోసము తన శరీరం నుంచి శాఖలను ఉద్భవించి దానికి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అన్ని సృష్టిస్తుంది అనమాట. వాళ్ళకి వర్షాలు వచ్చి వాళ్ళ కరువు తీరేంత వరకు అమ్మవారు అవన్నీ వాళ్ళు ఆహారంగా అందిస్తుంది. అది ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పూర్ణం లోపల ఈ అమ్మవారు శాకాంబరి అలంకారం ఎత్తినారు అనమాట. కాబట్టి ఆ శాకాంబరి అలంకారం చేసిన అమ్మవారిని చూస్తే వారికి ఎటువంటి అన్నపానాదులకు గాని అష్టైశ్వర్యాలకు గాని లోటు ఉండదు. అటువంటి అమ్మవారి అలంకారాన్ని మేము మీ అందరి ద్వారా చూపించినందుకు మా మహిళా మండలి వాళ్ళందరికీ ఆనందంగా ఉంది. గుంతకల్లోని ప్రజలందరూ సుభిక్షాలతో ఉండాలని కోరుతున్నాము. జై వాసవి. కార్యక్రమం చేస్తామన్నా కూడా ఆర్యవేశ సంఘం వాళ్ళు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. పూజా కమిటీ చైర్మన్ అయితే మీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వీళ్ళంతా ఆర్యవేశ సంఘం వాళ్ళంతా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని వాళ్ళు ఎంతో సహాయాన్ని మాకు అందిస్తున్నారు. వాళ్ళకందరికీ మా కృతజ్ఞతలు. వాసవి మన గుంతకల్లో మొట్టమొదటిసారిగా అమ్మవారికి సారె తీసుకొని వస్తున్నాం. ఈ సారె తీసుకొని రావాలంటే మన ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులందరూ మాకి ప్రోత్సాహంగా ఉన్నారు. అందరూ అక్క మేము తెస్తాం అన్నారు. మళ్ళీ ప్రసాదానికి కాను, మనకి డబ్బు విషయంగా కాను, ప్రసాదం ఏ పని మనం ఏం కార్యక్రమం చేయాలన్నా అమ్మవారి కార్యక్రమం మా మహిళా మండలి మెంబర్స్ అందరూ ఫస్ట్ చెయ్యి ఎత్తింటారు. మేమున్నాం అక్క, మీరు చెయ్యండి అక్క అని. దానికే మాకు ధన సాయం కావాలన్నా, వస్తు రూపంగా కానీ ఇది వాళ్ళ సేవ కావాలన్నా, మేము ఏ కార్యక్రమం చేయాలన్నా మాకు టీం అవసరము. ఆ టీం సభ్యులందరూ మీరు ఈ పని చేయాలంటే వెనక ముందు చూడకున్నట్లా మేము మార్నింగ్ 5 o'clock కల్లా రావాలి అమ్మోర్షాల కంటే మేము వస్తామని అందరూ వచ్చినారు. సుమారుగా 20-25 మెంబర్స్ ఉన్నాము ఈ రోజు పొద్దున్న. ఇక్కడ అమ్మ స్వామికి మేము అన్ని కాయగూరలు నిన్న సాయంత్రం అందరు తెచ్చి అమ్మోర్షాలకి ఇచ్చినారు. అవన్నీ మేము స్వామికి అందించినాము. ఇక్కడ మా ముగ్గు వేయాలన్నా కానీ మా ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులే ఆ టీం ద్వారా వాళ్ళే మాకు ఏమి ఇది ఇవ్వకున్న కష్టం ఇవ్వకున్నట్ల వాళ్ళే ముగ్గులన్నీ తెచ్చుకొని, కాయగూరలు తెచ్చుకొని, ఆకుకూర తెచ్చుకొని వాళ్ళే సరి చేసినారు. దీని నుంచి మాకు ఎంత 2 hours పడుతుంది టైం. మాకి వాళ్ళు టైం వేస్ట్ చేయలేదు. మేము అక్కడ అందిస్తే మా ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులందరూ మాకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. అన్ని విషయాలుగా సపోర్ట్ ఇస్తున్నారు. జై వాసవి. ఇక్కడికి వచ్చిన ఆర్యవైశ్య మహిళా మండలందరికీ శుభాభివందనములు. ఇప్పుడు అమ్మవారికి ఆషాఢ మాసం మొట్టమొదటి మంగళవారం నుంచి 4 మంగళవారాలు శాకంబరి అలంకారం చేశారు. ఇప్పుడు ఈ శాకంబరి అలంకారంతో పాటు అమ్మవారికి సారె కూడా తీసుకొని వచ్చినారు. ఈ సారె తీసుకొని రావడానికి కూడా చాలా గొప్ప మహత్యం ఉంది. మనందరికీ తెలుసు, మనందరికీ దగ్గరలో ఉన్న నంద్యాలలో జగజ్జనని ఆలయం ఉంది.
ఆ జగజ్జన్ని ఆలయము వాళ్ళు మొట్టమొదట ప్రతిష్ట చేసినప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జగజ్జన్ని ఆలయం అని ఆ ఫ్లెక్సీల మీద వేసినారు. అప్పుడు నేను స్వామిని అడిగినాను, స్వామి 2వ అతిపెద్ద జగజ్జన్ని ఆలయం అని మీరు వేసినారు కదా, 1వ అమ్మవారు జగజ్జన్ని ఆలయం ఎక్కడ ఉంది అని అనేసి. అప్పుడు ఆయన చెప్పినాడు, 1వ అమ్మవారు మన ఎవరికి కనపడదుమా, హిమాలయ పర్వతాలలో ఉంది కానీ అక్కడ కూడా అదృశ్య రూపంలోనే ఉంటుందంట అమ్మవారు. ఆ హిమాలయ పర్వతాలలో 1వ పెద్దది జగజ్జన్ని ఆలయం ఉంది. అక్కడికి మనం ఎవ్వరం ఎప్పుడు వెళ్ళినా గానీ కూడా మీ అందరూ కూడా చార్ధామ్ యాత్ర గాని ఇంకేదైనా పోయినా గానీ ఆ హిమాలయాలలో మీరు అదృశ్య రూపంలో ఉండే ఆ జగజ్జన్ని ఆలయాన్ని మనసారా తలుచుకొని తల్లిని ఆశీర్వాదములు మాకెప్పటికీ ఇవ్వాలి అని కోరుకోండి. మళ్ళా ఆ సారె కూడా ఆ జగజ్జన్ని ఆలయంలోనే మొట్టమొదటిగా సారె తెచ్చేది మొదలైంది. ఇప్పుడు మనము అందరం కూడా ఆ అమ్మవారిని ఈ శాకంబరి అలంకారంతో పాటు సారె కూడా తెచ్చి అమ్మవారిని మనం మొక్కుకుంటున్నాము. కాబట్టి మనందరము ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఈ శాకంబరి అలంకారానికి, ఈ సారె తెచ్చేదానికి మనమందరం వచ్చి ఈ పూజ చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ ఆర్యావైశ్య మహిళా మండలందరికీ కూడా చాలా అదృష్టవంతులు. ఆ జగజ్జన్ని ఆశీస్సులు నేను చెప్పడం లేదు, అమ్మవారి అదృశ్య రూపంలోనే ఆ హిమాలయ పర్వతాల నుంచి మీ అందరికీ ప్రసాదిస్తుందని నేను మనసారా కోరుకుంటున్నాను. నమస్కారం. ఆషాఢ మాసం ప్రారంభమై దాదాపు ఈరోజు షష్ఠి 6వ రోజు. ఈ సందర్భంగా గుంతకల్ వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో మా వాసవి మహిళా మండలి వారు అత్యద్భుతంగా అమ్మవారికి దాదాపు 108 రకాల కాయగూరలు మరియు పండ్లు అన్నిటితో కలిపి అమ్మవారికి ఈరోజు అలంకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని చూడడానికి ఇక్కడి నుంచే కాకుండా చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా విశేషంగా భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడానికి ముఖ్య కారణము దాదాపు 3 నెలల వేసవి కాలం ఉంటుంది. ఆ వేసవి కాలం తర్వాత తొలకరి జల్లులు పడి ఇప్పుడిప్పుడే కాయగూరలు కానీ లేదా చిన్న చిన్న ఆకుకూరలు అన్ని పండుతూ ఉంటాయి. ఆ యొక్క ఆకుకూరలు ఫస్ట్ నైవేద్యం అమ్మవారికి చేసి తద్వారా ఆ యొక్క కాయగూరలు ఎవరైతే బీదవాళ్ళు ఉంటారో లేదంటే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకందరికీ పంచడానికి దాదాపు సనాతన కాలం నుంచి కూడా ఈ యొక్క ఆచారం వస్తా ఉంది. దాన్ని మా గుంతకల్లో వాసవి మహిళా మండలి వారు అధ్యక్షురాలు శ్రీమతి వంగదారు కమలా గారు, అదేవిధంగా కార్యదర్శి శ్రీమతి కల్పన గారు, కోశాధికారి అన్నపూర్ణ గారు, వీరి టీం ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్వహించారు. వారికి ఆర్యవైశ్య సంఘం తరఫున మరియు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి, జై జై వాసవి.